జగన్ కంచుకోటలో అధికార పార్టీ ఎత్తులు చిత్తయ్యాయి. జగన్ సొంత జిల్లా కడపలో టీడీపీ కూటమి వైసీపీకి పోటీ ఇవ్వలేకపోయింది. మీడియా కనిపిస్తే పూనకం వచ్చి ఊగిపోయే కడపరెడ్డమ్మ మాధవిరెడ్డి తలవంచక తప్పలేదు. ఎంపీ అవినాష్ రెడ్డి వ్యూహాలకు కార్పొరేషన్లో వైసీపీకి ఎదురు లేదు అంటూ నిరూపించారు. అధికార బలం కన్నా జగన్ మాటే వేదం అన్నట్లు కడప జిల్లా ప్రజాప్రతినిధులు రుజువు చేశారు. పులివెందుల జెడ్పీటీసీ స్థానాన్ని ఓడిపోయాక ఎంపీ అవినాష్ రెడ్డి అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. అటు కడప మేయర్ పీఠాన్ని, ఇటు ముద్దనూరు ఎంపీపీ స్థానాన్ని కైవసం చేసుకుని బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కోటలో సత్తా చాటారు. పదే పదే జగన్కు సవాల్ విసురుతున్న ఆదినారాయణ రెడ్డికి తన సొంత నియోజకవర్గంలో ఎదురుదెబ్బ తప్పలేదు. ముద్దనూరు ఎంపీపీగా వైసీపీకి చెందిన పుష్పలత ఏకగ్రీవంగా ఎన్నికవడంతో ఆదినారాయణ రెడ్డికి పరాభవం ఎదురైంది. వైసీపీకి ఉన్న 6 ఎంపీటీసీలు కోఆప్షన్ సభ్యుడు చేజారకుండా పక్కా వ్యూహంతో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి చావుదెబ్బ తీశారు. కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి పంతం నెరవేరలేదా? వ్రతం చెడినా ఫలితం దక్కలేదా? కడప కార్పొరేషన్ మేయర్ పీఠం నుంచి సురేష్ బాబును దించిన కడప కార్పొరేషన్ చేజిక్కించుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేసిన లక్ష్యం నెరవేరలేదా? అలాగే వైసీపీ నుంచి ఒక్క కార్పొరేటర్ కూడా టీడీపీ వైపు తొంగి చూడలేదు. 38 మంది కార్పొరేటర్లు వైసీపీ పక్షాన నిలబడ్డారు. మేయర్ పదవి ఆశించి భంగపడ్డ వైసీపీ కార్పొరేటర్ మల్లికార్జున ఓటింగ్కు హాజరు కాలేదు. ఎంపీ అవినాష్ రెడ్డి వ్యూహం ముందు ఎమ్మెల్యే మాధవిరెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి నిలబడలేకపోయారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సూచన మేరకు మేయర్ పీఠంపై వైసీపీ పట్టు నిలుపుకుంది. 47వ డివిజన్ కార్పొరేటర్ పాక సురేష్కు మేయర్ పీఠం దక్కింది. కార్యకర్త స్థాయి నుండి మేయర్ స్థాయికి ఎదిగిన పాక సురేష్ వైఎస్ కుటుంబానికి నమ్మిన బంటు. కమలాపురం మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ శిష్యుడిగా, పార్టీ విధేయుడిగా పేరు తెచ్చుకున్నారు. జగన్ ఆదేశాలతో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఎత్తుగడలతో కడప కార్పొరేషన్ పాలక మండలి మేయర్గా పాక సురేష్ ఎన్నికయ్యారు. టీడీపీ ఎత్తులను పసిగట్టిన వైఎస్ఆర్సీపీ కార్పొరేషన్ పాలక మండలి చేజారకుండా జాగ్రత్తలు తీసుకొని సక్సెస్ అయింది. కార్పొరేటర్ల మధ్య ఏకాభిప్రాయం కోసం పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. మేయర్ ఎన్నికతో కార్పొరేటర్ల మధ్య చీలికల కోసం యత్నించిన తెలుగుదేశం పార్టీని వైఎస్ అవినాష్ రెడ్డి చావుదెబ్బతీశారు. కడప కార్పొరేషన్ పాలక మండలిలో 50 మంది కార్పొరేటర్లు ఉన్నారు. వారిలో 2 కార్పొరేటర్లు మృతి చెందారు. టీడీపీ నుంచి ఒకే ఒక్క కార్పొరేటర్ ఉండగా 8 మంది కార్పొరేటర్లు వైఎస్ఆర్సీపీ నుంచి ఫిరాయించి ఆ పార్టీలో చేరారు. దీంతో వైసీపీ బలం 39కి తగ్గింది. అయితే మేయర్ ఎన్నికతో కార్పొరేటర్ల మధ్య అసంతృప్తి పెరిగి తమకు లాభిస్తుందనుకున్న టీడీపీకి వైఎస్ అవినాష్ రెడ్డి మైండ్ బ్లాంక్ అయ్యేలా ఫలితాన్ని ఇచ్చారు. టీడీపీ అంచనాలకు అనుగుణంగానే మేయర్ పదవి కోసం వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు పాకా సురేష్, మాధవం మల్లికార్జున, సమ్మెట వాణి పోటీపడ్డారు. కానీ టీడీపీ దురుద్దేశాన్ని పసిగట్టిన వైఎస్ అవినాష్ రెడ్డి కార్పొరేటర్ల మధ్య ఏకాభిప్రాయం తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకున్న మెజారిటీ కార్పొరేటర్లు 47వ డివిజన్ కార్పొరేటర్ పాక సురేష్ను మేయర్గా ఎన్నుకున్నారు. కడప మేయర్గా ఉన్న సురేష్ బాబును అధికార బలంతో తెలుగుదేశం ఎమ్మెల్యే మాధవిరెడ్డి పదవిలో నుంచి తప్పించారు. చట్టంలో ఉన్న లొసుగులను ఆసరాగా చేసుకుని మేయర్ పదవి నుండి తొలగించారు. ఈ కుట్రలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డి ప్రధాన పాత్ర పోషించారన్న ప్రచారం కూడా ఉంది. ఎమ్మెల్యే మాధవిరెడ్డి అధికార దర్పణంతో వ్యవహరించిన చివరికి మేయర్ పీఠం సాధించలేకపోయారు. ఎంపీ అవినాష్ రెడ్డి మాస్టర్ ప్లాన్తో వైసీపీ మరోసారి ఎలాంటి విభేదాలు లేకుండా మేయర్ పీఠాన్ని నిలబెట్టుకుంది.